తిరుపతి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చంద్రగిరి మండలం అగరాల నారాయణ కాలేజీలో ఇంటర్ చదువుతున్న మహిదర్ రెడ్డి అనే విద్యార్థి మృతి చెందాడు. హాస్టల్ నుంచి బయటకు వెళ్లేందుకు పైపుల సాయంతో కిందకు దిగేందుకు ప్రయత్నించగా అదుపు తప్పి సదరు విద్యార్థి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. పైనుంచి కింద పడటంతో విద్యార్థి చెవి, ముక్కు, నోటి నుంచి రక్తస్రావం ఎక్కువ కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే స్పందించిన విద్యార్థులు, కాలేజీ యాజమాన్యం విద్యార్థిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు విద్యార్థి మహిదర్ రెడ్డి అప్పటికే మరణించినట్లు తెలిపారు. మరోవైపు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భవనం పై కప్పులు పట్టుకొని కిందకు ఎందుకు దిగాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని, అసలు ఏం జరిగిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక తిరుపతి జిల్లా చంద్రగిరిలో జరిగిన దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, అసలు ఆ విద్యార్థి అక్కడ భవనం పైపులు పట్టుకుని ఎందుకు దిగాల్సి వచ్చింది? పోలీసులు ఏమంటున్నారు దీనిపై? యశాల్ని తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం దీనికి సంబంధించి జాతీయ హైవే పక్కనే ఉన్న నారాయణ కళాశాలలో నిన్న రాత్రి 1:30 ప్రాంతంలో అర్ధరాత్రి సమయంలో 6 యువకులు సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు పక్కనే ఉన్న హైవే పక్కనే ఉన్న డాబాలో తినడానికి అనేసి ఆ యొక్క కళాశాల 4th ఫ్లోర్ నుంచి వెనక వైపు నుంచి ఆ పైపులు పట్టుకొని కిందకి దిగే ప్రయత్నం చేస్తారో ఈ ప్రయత్నంలో ఎవరైతే సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువుతున్న మాధవరెడ్డి అనే విద్యార్థి ఎవరైతే ఉన్నారో అన్నమయ్య జిల్లా కలికిరికి సంబంధించిన ఈ విద్యార్థి సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఇతను ఆ యొక్క 5 విద్యార్థులతో కూడా కలిసి బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలోనే అతను పైనుంచి కింద పడిపోయి తీవ్ర గాయాలకు గురయ్యాడు. వెంటనే సమాచారం అందుకున్న అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ గా ఉన్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు హుటాహుటిన అతన్ని చంద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతని పరిస్థితి తీవ్రంగా ఉండడంతో అతన్ని తిరుపతికి ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లాలని చెప్పి కూడా అక్కడ నుంచి రెఫర్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఆ నుంచి ఓ ప్రైవేట్ హాస్పిటల్ అతనికి వైద్య సేవలు అందిస్తున్నారు. అతని పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో కూడా ఈ యొక్క కళాశాల నుంచి కొంతమంది విద్యార్థులు ఆ యొక్క అర్ధరాత్రి సమయంలో బయటికి వెళ్లే ప్రయత్నం కూడా చేసినట్లు కూడా తెలుస్తుంది. వారిని కౌన్సిలింగ్ కూడా ఇచ్చినట్లు ఈ యొక్క యాజమాన్యం చెప్తుంది. పూర్తిగా కళాశాలలో ఆహారం ఆ యొక్క భోజనం సరిగా లేకపోవడం వల్లే విద్యార్థులు రాత్రి సమయంలో ఈ డాబాలకి వెళ్తున్నట్లు కూడా తెలుస్తుంది. పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. శాలిని, నారాయణ, అలాగే మరి మిగిలిన 5 విద్యార్థుల దగ్గర నుంచి ఎలాంటి సమాచారం అందుతుంది దీనికి సంబంధించి? ఆ కళాశాలకు సంబంధించి ఆ యొక్క యాజమాన్యం కూడా కొంత అక్కడ సెక్యూరిటీ సరిగా లేకపోవడం, వారి యొక్క నిర్వహణ గాని అలాగే భద్రతా చర్యల్లో భాగంగా వాళ్ళు తీసుకున్నట్టు కొన్ని ఆ యొక్క ఇవి కూడా పూర్తిగా సక్రమంగా లేకపోవడం వల్లే విద్యార్థులు ఈ విధంగా అర్ధరాత్రి సమయంలో బయటకు వెళ్తున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ యొక్క చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేసి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపైన కూడా విద్యార్థి సంఘ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నట్లు కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి. కరెక్ట్గా ఆడపన్నాడా ఎన్నో ఫ్లోర్ నుంచి